హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారని నేను అనుకుంటున్నానండి. ఇవాళ అయితే ఒక కొత్త రెసిపీతో వచ్చానండి. అదేంటంటే డ్రై ఫ్రూట్ లడ్డు అండి. దీనికి పాకం అవసరం లేదు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకొని ఒక కప్పు పల్లీలు తీసుకోవాలండి. అవి రోస్ట్ చేసుకోవాలి. ఇది చాలా చాలా హెల్తీ రెసిపీ అండి. మీరు ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. అందరూ ఇష్టంగా తింటారు. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చండి. డైలీ ఒకటి కానీ లేదా 2 కానీ తినొచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు మీ ఇంట్లో అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఇలా పల్లీలు రోస్ట్ చేసుకోవాలండి. రోస్ట్ చేసుకున్నాక దీంట్లోకి మనము పల్లీలు, నువ్వులు, బెల్లము అన్నీ ఏవైనా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు అండి. పల్లీలు నువ్వులతో చేసుకోవచ్చు, లేదంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ వేరే పిస్తా, కాజు, బాదం ఏవైనా వేసుకోవచ్చు. డేట్స్ ఏ ఒక్కటి తక్కువ ఉన్నా పర్లేదండి. క్వాంటిటీ అయితే పల్లీలు, నువ్వులు ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. ఇలా పల్లీలు రోస్ట్ చేసుకోవాలండి. వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. నెక్స్ట్ సేమ్ అదే మెజర్మెంట్తో నువ్వులు తీసుకోవాలండి. అదే కప్ తోటి నువ్వులు కూడా సేమ్ అలాగే రోస్ట్ చేసుకోవాలి. నువ్వులు తొందరగా రోస్ట్ అవుతాయండి, తొందరగా వేగిపోతాయి. ఇలా అక్కడే ఉండి కొంచెం మీడియంలో పెట్టుకొని మనం రోస్ట్ చేసుకోవాలండి. లేకపోతే నువ్వులు కొంచెం మాడిన కలర్లోకి వస్తాయి. అక్కడే ఉండి మనం జాగ్రత్తగా చేసుకోవాలండి. చాలా ఈజీ అండి. ఇవన్నీ రోస్ట్ చేసి పెట్టుకున్నామంటే మనకి ముద్దలు చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుందండి. పెద్ద కష్టం ఏం పడాల్సిన అవసరం ఏమి ఉండదు. ఈజీగా చేసుకోవచ్చు. దీనికి ఇవి ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోద్దండి. ఓన్లీ పల్లీలు, నువ్వులతో అయినా చేసుకోవచ్చు అండి. అదేం లేదు. డ్రై ఫ్రూట్స్ ఉన్నా లేకపోయినా పల్లీలు, నువ్వులు, బెల్లం, డేట్స్, నెయ్యి అయినా వేసుకొని చేసుకోవచ్చండి. నువ్వులైతే రోస్ట్ అయిపోయినాయండి. ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాము. ఆ మెజర్మెంట్తో సేమ్ అదే బౌల్ తోటి కొంచెం తక్కువ క్వాంటిటీలో మనం గుమ్మడి గింజలు అయితే తీసుకుందామండి. నెక్స్ట్ దాంట్లోకి సన్ఫ్లవర్ సీడ్స్ కూడా తీసుకుందామండి. కావాలంటే ఇందులోకి వాటర్ మిలన్ సీడ్స్ ఇంకా ఏవైనా వేసుకోవచ్చు. కాజు కొన్ని ఎక్కువ వేసుకున్నా పర్లేదండి. బాదం కూడా వేసుకోవచ్చు అండి దీంట్లోకి. బాదము, కాజు సేమ్ క్వాంటిటీతో తీసుకున్నా పర్లేదండి. గుమ్మడి గింజలు అయితే కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. ఇలా అన్నీ రోస్ట్ చేసి పెట్టుకొని జస్ట్ సింపుల్గా గ్రైండ్ చేసి ముద్దలు చేసుకోవడమే అండి. పెద్ద కష్టం ఏం పడాల్సిన అవసరం ఏమి ఉండదు. దీంట్లో చాలా ఈజీగా అయిపోతుందండి. కొంచెం స్టార్టింగ్ ఇంతవరకు ఏది చెయ్యని వాళ్ళకైతే కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ రెగ్యులర్గా చేసుకునే వాళ్ళకైతే చాలా ఈజీ ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఇవి రోస్ట్ అయిపోయినాయండి. అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. నెక్స్ట్ బాదం తీసుకున్నామండి. అదే క్వాంటిటీతో తీసుకోవాలని ఏమీ లేదు. ఒక కప్ అయినా తీసుకోవచ్చు. కాకపోతే ఇవి డ్రై ఫ్రూట్స్ కదండి, కొంచెం తక్కువ తీసుకుంటేనే మనకి డైజెషన్కైనా ఏదైనా కొంచెం ఈజీగా ఉంటుంది. ఇవి లైట్గా రోస్ట్ అయితే సరిపోతుందండి.
ఇలా అన్నీ రోస్ట్ చేసి పెట్టుకోవాలండి. అంతే అండి, చాలా ఈజీగా అయిపోతుంది. అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. చూసారా ఎంత బాగా రోస్ట్ అయినాయో. అన్నీ అలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. నెక్స్ట్ డేట్స్, కిస్మిస్ కొన్ని లైట్గా తీసుకున్నామండి. అవన్నీ వేసుకొని జస్ట్ పౌడర్ చేసుకోవడమే అండి, అంతే. ఇలా అన్నీ వేసుకొని కొంచెం కొంచెం తీసుకొని క్వాంటిటీలో మనం జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పౌడర్ అనేది. నెక్స్ట్ కూడా ఆ క్వాంటిటీ బౌల్ అలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకుంటూ పౌడర్ చేసుకొని అంతా ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. కొన్ని విలాచి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ బెల్లం తీసుకోవాలండి. ఒక కప్పు కన్నా కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకోవచ్చండి. కొంచెం స్వీట్ ఎక్కువ ఉండాలి అనుకున్న వాళ్ళకి కొంచెం క్వాంటిటీ ఎక్కువైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక కప్పు తీసుకున్నానండి, కరెక్ట్ సరిపోయింది. అటు ఎక్కువ స్వీట్గా లేకుండా ఇటు స్వీట్ తగ్గి అట్లా ఏం లేదండి. కరెక్ట్ క్వాంటిటీ అనేది చాలా బాగా సెట్ అయిందండి. కొంచెం కొంచెం అలా నెయ్యి వేసుకుంటూ మనం ముద్దలా చేసుకోవడమే అండి, అంతే అండి, సింపుల్ అండి. మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. బోన్స్కైనా ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా ఇది చాలా హెల్ప్ అవుతుందండి ఈ రెసిపీ. డైలీ ఒకటి రెగ్యులర్గా తీసుకోవాలండి, చాలా హెల్తీగా యాక్టివ్గా ఉంటామండి. ఏ ఏజ్ వాళ్ళైనా డైలీ ఒకటి తీసుకుంటే చాలా ఎనర్జెటిక్గా యాక్టివ్గా అన్నీ మన వర్క్స్ అన్నీ ఈజీగా ఫినిష్ చేసుకుంటామండి. ఇలా అన్నీ ముద్దలుగా చేసుకొని సింపుల్గా చిన్న చిన్న ముద్దలుగా రౌండ్గా చేసుకొని పెట్టుకోవడమే అండి, అంతే అండి. ముద్దలు చేసుకోవడం కొంచెం టైం పడుతుంది, దీనికి కొంచెం పేషెన్స్ ఉండాలండి ముద్దలు చేసుకోవడానికి. వంట అంటేనే అదే కదండి, పేషెన్స్ ఉండాలి. వంట చేయడం అనేది అది ఒక ఆర్ట్ అండి, వంట అనేది. అది అందరికీ రాదండి అంత టేస్టీగా, అంత ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పెట్టుకోవాలండి. చూడండి ఎంత ఈజీగా సింపుల్గా అన్నీ పౌడర్ చేసుకొని ముద్దలు చేసుకోవడమే అండి, ఇది అందరికీ తెలిసిందే. ఈ రెసిపీ బట్ ఒక్కసారి నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉందండి. ఇలాచి అయితే అంతే అండి, ఇలా సింపుల్గా ఈజీగా చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేయండి. ఒకసారి ఇవి ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ టేస్ట్ చేసేలాగా చేసి పెట్టండి, వాళ్ళే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు, చాలా బాగున్నాయని. ఒక్కసారి ట్రై చేసి చూడండి, నేను చెప్పింది నిజమో కాదో మీకు తెలుస్తుంది. అంతే అండి, సింపుల్గా ఇలా చేసుకోండి.
ఇందులో ఇంకా పిస్తా ఇవి కూడా వేసుకోవాలండి. వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, వేసుకోకుండా అయినా ఈజీగా చేసుకోవచ్చు. ఓన్లీ పల్లీలు నువ్వులతో అయినా ఈజీగా చేసుకోవచ్చు అండి. మనం అది పాకం పట్టి చేస్తాం కదా పల్లీలు నువ్వులు, అలా కాకుండా ఒకసారి ఇలా చేస్తే ఇది సింపుల్గా అనిపిస్తుందండి. అదంటే కొంచెం ప్రాసెస్ పెద్దగా లెందీగా అనిపిస్తుంది. ఇదైతే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. రోస్ట్ చేసి గ్రైండ్ చేసి పౌడర్ చేసుకోవడమే, నెయ్యి వేసుకొని ముద్దలు చేసుకోవడమే, అంతే అండి, సింపుల్. ఎవరైనా వంట వచ్చినా వంట రాని వాళ్ళైనా ఈజీగా చేయొచ్చండి. ఇది రెసిపీ అనేది అంత ఈజీగా ఉంటుంది, కొంచెం టైం టేకింగ్ అంతే. ఈ ముద్దలు చేయాలన్నా కొంచెం రోస్ట్ చేయాలన్నా కొంచెం టైం టేకింగ్ అంతే అండి. పిల్లలకైతే చాలా హెల్దీ అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే ఇలా తింటే ఈ హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు ఇలాంటివి తీసుకుంటే బోన్ స్ట్రెంగ్త్, చాలా ఎనర్జెటిక్గా ఉంటారండి. అన్ని విటమిన్స్ వీటిల్లో ఉంటాయండి. విటమిన్స్, మినరల్స్, కాల్షియము, చాలా అంటే చాలా హెల్దీ అండి. అంతే అండి, ఇలా చేసి పెట్టుకోవడమే. ఈజీగా అనిపిస్తుంది కదండి. ఒకసారి మీరైతే ట్రై చేసి చూడండి. చాలా సింపుల్, ఈజీ, హెల్దీ అండి. ఐరన్ అన్నీ ఉంటాయండి. డేట్స్ ఇవన్నీ వేసాం కదా, బెల్లము, ఐరన్, కాల్షియము, అన్ని విటమిన్స్, మినరల్స్, మన బాడీకి కావాల్సినవి అన్నీ దీంట్లో మనకి అవైలబుల్గా దొరుకుతాయండి. ఇది తింటే చాలు, ఏ మెడిసిన్ ఏది అవసరం లేదండి. డైలీ ఒకటి తీసుకోవాలండి. ఇది ఇంట్లో చేసుకునేవి అయితే ఫ్రెష్గా మనం ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చండి. షాప్లో అయితే అవి ఫ్రెష్ కాదో మనకు తెలియదు కదండి. సో ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చండి మనము రెగ్యులర్గా. పిల్లలకి స్నాక్స్కైనా పెట్టవచ్చండి, లంచ్ స్నాక్స్లో. ఈవినింగ్ వచ్చాకనైనా ఒక లడ్డు కానీ 2 కానీ అలా తీసుకోవచ్చండి పిల్లలు. ఓల్డెన్ డేస్లో పల్లీలు, నువ్వులు ఇట్లా పాకం బట్టి ఇచ్చేది కదా, ఇప్పటికీ చేస్తున్నారు. బట్ అలా కాకుండా ఇలా చేసుకుంటే సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. ఆ ప్రాసెస్ కొందరికి తెలుస్తుంది, కొందరికి తెలియదు. ఇదైతే ఈజీగా అయిపోతుందండి, ముద్దలాగా చేసుకోవచ్చు, అంతే సింపుల్ అండి. ఇవి ఫినిష్ అయ్యాక మళ్ళీ కావాలంటే మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, అంతే అండి. ఫ్రెష్గా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదంటే బయటనైనా ఉంటాయండి, 1 మంత్ వరకు ఉంటాయి. నువ్వులలో కాల్షియం ఉంటుందండి, చాలా హెల్దీ. ఐరన్, కాల్షియము, అంతే అండి, ఫినిష్ అయింది. ఇలా అన్నీ సింపుల్గా ముద్దల్లా కట్టుకొని
ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకోవడమే అండి, సింపుల్. చూడండి, అది చూడడానికి అలా ఉన్నా కానీ చాలా చాలా హెల్దీ, టేస్టీ అండి. ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే నా అన్ని వీడియోస్ అన్నీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.